బాగున్నాయి కదండి. మా రెహానా వాళ్ళు పచ్చడి చేసుకుంటారంట. నువ్వు మిరాకిల్ తిని పచ్చిమిరపకాయ తినమన్నారు, నన్ను కాకరకాయ తినమన్నారు ఒకళ్ళు. ఎంత అందంగా ఉందండి, ఎంత అందంగా ఉందండి మిరాకిల్. ఎన్ని కాసినాయండి, ఏమందం అండి. ఇట్లా బేబీస్ని ఎత్తుకున్నట్టు కోస్తా. ఆ ఒక్క కాయ తినమన్నారు, మీకోసం తింటాను, ఎట్లా ఉందో చెప్పమన్నారు కదా. ఇదిగోండి ఒక్క కాయ కోసుకుందాం. కోసాను, తింటున్నాను. ఏమండో ఛాలెంజ్ చేశారు, పెద్ద తోపు దానిలాగా తింటున్నాను. ఏమవుతానో నాకు తెలీదు. అంత కారం తెలియలేదండి. తెలియలే కారం. ఇదిగోండి విత్తనాలు కాడికొచ్చా. కొంచెం లైట్గా ఉంది అంతే. నమస్తే అండి. బోన్సాయి మల్బరీ చూద్దురు కానీ రండి. అసలు ఎన్ని కాయలు కాస్తుందంటే, ఇదిగోండి బోన్సాయి మల్బరీ. ఇదిగోండి ఇదిగోండి, నేను ఎప్పటికప్పుడు ప్రూన్ చేస్తూ ఉంటా. ఇదిగోండి చెట్టు చూసారా ఎంత బాగున్నాయో చూడండి. ఇదిగోండి నేను పెట్టిన కుండీ ఇదండి. ఈ కుండీ లోపల చిన్న కుండీ పెట్టుకున్నా మళ్ళీ. చూసారా, నాదిగా తక్కువ ప్లేస్లో ఇలా మొక్కలను పెంచుకుంటాను నేను. ఎంత మంచి టేస్ట్ ఉంటుందంటే, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మల్బరీలు పెంచుకోండి, చాలా బాగుంటాయి అసలు. నిజంగా నేను పండించాలనుకున్న పంటలు అయితే పండించానండి. ఎంత బాగున్నాయో. యాపిల్ కాయలు 2 నిలబడ్డాయి. ఈ ఆనందం నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి. ఇవ్వండి పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో. ఈ చెట్టు కాసింది యాపిల్. ఈ చెట్టు 100 రూపీస్ టబ్లోనే పెట్టా. దానిమ్మ అయితే ఎప్పుడూ లేదు, ఈ సంవత్సరం పూసినంత పూత. అసలు చాలా బాగున్నాయి. ములక్కాయలు ఒకటేంటి, ఇక్కడ యాపిల్ ఫ్లవర్స్ చూడండి. యాపిల్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. అసలు చెట్లన్నీ మంచిగా ఉన్నాయి, భలే ఉన్నాయి యాపిల్. ఇదిగోండి మంచి కలరు. ఎందుకంటే క్లైమేట్కి బాగా సూట్ అవుతున్నాయి మనకి. మిరియాలు పండించా. ఇదిగోండి ఆవకాడో మొక్కలు చూడండి ఎంత బాగా పెరుగుతున్నాయో. నేనే ఈసారి షాక్ అవుతున్నా. నేను ఎప్పుడో పెట్టాను కానీ నాకు ఇంత బాగా పెరగల ఆవకాడో. ఇదే ఫస్ట్ టైం పెరుగుతున్నాయి ఆవకాడో. పద్మ ఆంటీ మిరాకిల్ చూపిస్తారు రండి. మిరాకిల్ మొక్క ఇన్ని కాయలు కాసింది. రండి ఇట్లు. పద్మాండి నువ్వు మిరాకిల్ తిని పచ్చిమిరపకాయ తినమన్నారు, నన్ను కాకరకాయ తినమన్నారు ఒకళ్ళు. నాకైతే తెలియదండి. మిరాకిల్ తిని నేనైతే స్ట్రాబెర్రీ, ఇప్పుడు అక్కడ స్ట్రాబెర్రీ గోవా పండింది, అది తింటా. అవి భలే తీగా ఉంటాయి. ఎంత అందంగా ఉందండి, ఎంత అందంగా ఉందండి మిరాకిల్. ఎన్ని కాసినాయండి, ఏమందం అండి. ఇట్లా బేబీస్ని ఎత్తుకున్నట్టు. ఇట్లా నేను తక్కువ మట్టిలోనే నాకు మొక్కలు కాయలు బాగా వస్తున్నాయి, ఎక్కువ మట్టిలో నాకు మొక్క పెరుగుతుంది. అసలు ఏమందం అండి, ఇదేమందం అండి బాబు. ఈ చెట్లు మెచ్చుకుంటే, బిడ్డల్ని మెచ్చుకుంటే ఎంత బాగా చదువుతారో, ఎంత బాగా వాళ్ళు ఎన్ని మిరాకిల్స్ చేస్తారో. మన ఇంట్లో మన చెట్లు కూడా అట్లాగే నాకు మిరాకిల్ చేస్తున్నాయి. నేనైతే కొయ్యనండి, వీటిని చూసి ఆనందిస్తా. నా దగ్గర 3 ఉన్నాయండి. అయినా 3, 4, 8 మన దగ్గర అన్నీ అంతే. మన దగ్గర తోటలండి. నిజంగా వీడియో తీయాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఏదో వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, ఉల్లిపాయలు వస్తాయి, అవి వస్తాయి. ఏమండి నాకు నిజంగా మీరు చాలామంది నాకు టీవీ వాళ్ళు, పేపర్ వాళ్ళు అందరూ ఇంటర్వ్యూలు ఇమ్మని అడుగుతున్నారు. నేను ఇవ్వలేకపోతున్నా. అందరికీ ఏమనుకోవద్దని మీ ద్వారా చెప్తున్నాను. నాకు ఎందుకంటే అమ్మకి నవంబర్ 1 నుంచి బాగోలేదు, ఇప్పుడే కోలుకుంటుంది. ఈలోపు అంకుల్కి కూడా మీకు తెలుసు. ఇలా నేను ఇంటర్వ్యూలు ఇవ్వాలంటే నాకు 1 డే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. వాళ్ళకి వంటలు చేసి పంపించాలి, ఇవన్నీ చూసుకోవాలంటే పేషెంట్లని నాకు కొంచెం కష్టం. అర్థం చేసుకుంటారని నేనైతే మిమ్మల్ని వేడుకుంటున్నా. ప్లీజ్
ఎందుకంటే నాకు చిన్నగా ఏది రాసినా నేను కొంచెం బాధపడతాను. అయ్యో వీళ్ళని ఇట్లా ఎన్నిసార్లు మా ఇంటికి వస్తానన్నా వద్దు అంటున్నానని మట్టుకి ఏమనుకోవద్దు. నాకైతే ఇంట్లో మొక్కల పనులు చేసేవాళ్ళు నేనే చేసుకోవాలి. అందుకని ఇవన్నీ చూడాలంటే సమ్మర్లో ఈ మొక్కలన్నిటికీ నీళ్లు పోసుకోవాలి, వీటికి ఎరువులు చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి, ఇంటర్వ్యూలు ఇవ్వాలంటే ఇవ్వలేకపోతున్నానండి. దయచేసి మన మిద్దె తోట మీకు నేను వీడియోలో ఎలా చూపిస్తానో అలాగే ఉంటుంది సేమ్. ఇది చూపించేలోపు ఉల్లిపాయల అబ్బాయి వచ్చాడు, అందుకని చెప్పాల్సి వచ్చింది. ఇదిగోండి ఇంకో మిరాకిల్. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారు. ఇవన్నీ తీసుకుని ఊడ్చుకోవాలండి. మా పాతిమ పైన ఊడ్చి పెడుతుంది నాకు. ఎంత బాగున్నాయండి. ఇదిగోండి నేనేం చేశాను చెప్పనా, పూత టైంలో వెలక్కాయ చెట్టు మార్చకూడదు, కానీ పూత అంతా రాలిపోతుంది, దీనికి సైజు సరిపోలేదని నిన్న 100 రూపీస్ టబ్బులో ఈ మొక్కని జాగ్రత్తగా పెట్టాను. పెట్టి ఎక్కడెక్కడ పచ్చిమిర్చి చెట్లు ఉన్నాయో తెచ్చి, సమ్మర్లో పచ్చిమిరపకాయలు మంచిగా ఉంటాయి. ఇదిగోండి అక్కడి నుంచి ఇక్కడ దాకా నాకే తెలీదు ఇన్ని పచ్చిమిర్చి చెట్లు ఉన్నాయి. కుండీలు 1 2 3 4 5 6 7 8 9 10 12 గ్రో బ్యాగులు చాలు మనకి. దొండకాయలు కాంచుతానన్నా, దొండకాయలు కూడా భలే కాసినాయి. కోద్దాం. ఫస్ట్ పుదీనా కోస్తాను. అటు పదండి, మల్లి చెట్టు పందిరేసాను, చూసినాక మనం వెళ్దాం. నిన్న ఈ పనులన్నీ చేశాను. ఇక్కడ సెట్టింగ్ నాకు సరిగ్గా లేక నేను ఈ కుండీల్లో పెట్టాను దోస. ఫస్ట్ చిన్న చిన్న ట్రేల్లో దోస గింజలు, మనం దోస వండుకున్న కూరగాయలని నేను మొక్కలుగా పెంచుకుని ఇదిగోండి ఇట్లా పెట్టేసుకున్నా. ఈసారి దోస వస్తుంది ఇక్కడ, సమ్మర్లో బాగా వస్తుంది. నిన్నే మార్చుకున్నా. ఇవన్నీ చేశానండి. కొంచెం కాలు కూడా నొప్పి వచ్చింది నాకు. దోస పువ్వు వస్తుంది. ఇదిగోండి పెద్ద మల్లి చెట్లని అవతలకి ట్రాన్స్ఫర్ చేసేసా. ఆ 3 ఇదిగోండి. మల్లి చెట్టు పందిరి కట్టాలనుకున్నాను కదా, తక్కువ డబ్బులే. నేను ఈ కర్రలు కొనుక్కున్నానని తెలుసుగా మీకు, 100 కర్రలు కొన్నాను. కర్ర 35 రూపాయలు పడింది. ఇదిగోండి పందిరి వేసేసుకున్నా. ఇంకా కొన్ని రోజులకి మల్లి చెట్టు మల్లి చెట్టుకి ఇట్లా పాకిచ్చేస్తా. పాకిచ్చి చక్కగా మల్లి పందిరి మీద ఈసారి మల్లెపూలు కోసుకుందాం మనం. ఎక్కిచ్చేసాను ఇప్పుడు చూస్తూ ఉండగానే. ఇట్లా ఎంత బాగుందండి. పందిరి బాగుందా లేదా చెప్పండి. నిన్న కట్టుకున్నా, ఇవన్నీ సర్దుకున్నాను. ఇవన్నీ సర్దుకునేపాటికి కొంచెం కాలు, నాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరండి. పెట్టుకోవచ్చు అంటే గంట పనికి ఎవరు రారు. నేను ఈసారి గుమ్మడికాయ కాంచాలని నా కోరిక అండి, అందుకు గుమ్మడి పెట్టుకున్నా. చూద్దాం, గుమ్మడికాయ కాంచాలి. ఇదిగోండి తోటకూర, వీటి అడుగున అంతా చిక్కుడు పాదు బెండ మొక్కలు తీసేసి వేసి మట్టేసి ఊరికే ఇట్లా జల్లె ఇన్ని తోటకూర మొలిసేసినాయి. ఎండాకాలం చాలా హ్యాపీగా ఉంది. కాకరకాయలు కాసినాయి 2 కాయలు, ఒక చెట్టు ఉంది, 2 కాయలు కాసినాయి. స్టార్ ఫ్రూట్ ఫ్లవర్స్, బార్బడాస్ చెర్రీ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయి. ఇది అసలు బిలంబి ఉసిరి కూడా చూపిస్తాను. అబ్బా అసలు ఏం అందంగా ఉన్నాయండి బిలంబి ఉసిరి. బిలంబి ఉసిరి ఎంత బాగుందంటే తింటే భలే టేస్ట్ ఉందండి. బిలంబి ఉసిరి 12x12 గ్రో బ్యాగ్లో పెట్టుకున్నాను. ఇప్పటికి నేను ఒక 20 కాయల దాకా కోసుకున్నాను. అయినా ఇంకా చెట్టు నిండా కాయలు ఉన్నాయి. ఇదిగోండి ఎంత బాగున్నాయండి బిలంబి ఉసిరి. ఇక్కడ నుంచి మల్లెపూలు చూడండి ఎన్ని ఉన్నాయో. కొయ్యలేదు రాత్రి నేను, ఇక రాలా పైకి. 10ంటికి వచ్చాను. ఎందుకు వచ్చాను అంటే ఆకుకూరలు పురుగులు తినేస్తున్నాయి, వాటిని ఏరతానికి వచ్చాను. పద్మండి ఆ పురుగులు చూపించమని అడిగారు, చూపిస్తాను కానీ మీరు భయపడతారు వాటిని చూసి, అందుకని మీ అంకుల్ ఆ పురుగులు చూపించొద్దు అంటారు. ఇదిగోండి అంకుల్ డ్యూటీ ఏంటంటే నాకు ఇట్లా ఎండు ఆకులు, ఎండి పుల్లలు, ఎన్ని ఏరి పెడతారు. ఇదిగోండి ఇక్కడి నుంచి కోసుకుని వెళ్ళిపోదాం. వంకాయలు, కొన్ని వంకాయలు ఉన్నాయి, మొన్న కోసాను, బుట్టడు వంకాయలు కోసా. నేను వీడియో తీయలేదు, నాకు అవసరం అయ్యి కోసాను. దొండకాయలు కోసుకుందామండి, ఎన్ని ఉన్నాయో చూద్దాం. బాగానే ఉన్నాయి దొండకాయలు. ఎన్ని ఈ సైజు పెరుగుతూ ఉంటాయి, కోసేద్దాం ఎన్ని ఉంటాయో. నేను బుట్టడు కొయ్యాలని నా కోరిక. దొండకాయలు బాగుంది, విత్తనం చాలా బాగుంది, నాకు ఇష్టమైన విత్తనం వచ్చింది.
భలే కాసినాయి 10 కాయలైనా. చూస్తాను ఇంకా అండి. దొండకాయలు ఎన్ని వచ్చినాయి ఇట్లాగే రండి. కొన్ని వంకాయలు ఉన్నాయి, కోసేస్తాను. ఇక్కడ మొన్న కోసే బుట్టడు మర్చిపోయాను, కనపడలా. ఇదిగోండి. ఏమండి విత్తనానికి చూసుకోలేదు. ఇది చూడండి ఎంత బాగా విత్తనం. ఇది పచ్చడి ఇట్లా పడితే పచ్చడి వంకాయలు భలే టేస్ట్ ఉంటుంది. భలే అయ్యిందండి. విత్తనానికి ఉంచేసుకుంటా. నేను చూసుకోలే ఆ కాయ. ఇదిగోండి దగ్గరికి అయిపోయి మీకు కనపడతలేదు. ఏం పర్వాలేదు, కోసుకొచ్చేస్తాను. కనపడ్డాయి చూపిస్తానే. మొన్నే కోసాను. కోసిని నేను ఒక క్లిప్ పెడతాను, చూపిస్తాను. ఇదిగోండి బుట్టడు వంకాయలు కోసాను. ఇలాగే బుట్ట నిండా ఈసారి దొండకాయలు కొయ్యాలని దొండ పందిరి పెట్టాను. ఎంత బాగున్నాయో చూడండి. వంకాయలు ఎంత బాగున్నాయో. ఇట్లా కోస్తాం చాలా హ్యాపీగా ఉంటుందండి. మల్లెపూలు కూడా పడిపోయినాయి వంకాయలతో పాటు. ఇవి కూడా పడిపోయినాయి. ఎన్ని వంకాయలు తోటలో కోసినట్టు కోస్తున్నాం మన మిద్దె తోటలో 12x12 గ్రో బ్యాగ్లో. ఎంత హ్యాపీనో చూడండి. అందుకే అందరూ మొక్కలు పెంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం హ్యాపీగా. ఎంత బాగున్నాయి. బాగున్నాయా లేదో కామెంట్ రాయండి. అక్కడ ఉన్నాయి కొన్ని, కోసుకుందాం. ఇదిగోండి దొండ తీగ చూడండి. దొండ పందిరి కట్టేశాను, పందిరికి ఎక్కేసింది. ఇక దొండకాయలు వస్తాయి. కింద ఆకులన్నీ కట్ చేసేస్తున్నా. ఇంతవరకు కట్ చేసా. కొన్ని రోజులు పోయినాక ఇంతవరకు కట్ చేస్తా. కొన్ని రోజులు 3 సార్లుగా ఆకులు తీసేస్తా. ఇదిగోండి పచ్చిమిరపకాయ కొయ్యమన్నారు. పచ్చిమిరపకాయ కోస్తా. ఆ ఒక్క కాయ తినమన్నారు. మీకోసం తింటాను, ఎట్లా ఉందో చెప్పమన్నారు కదా. ఇదిగోండి ఒక్క కాయ కోసుకుందాం. కోసాను, తింటున్నాను. ఎన్నోసార్లు విత్తనాలు తీసి పెట్టాను కానీ మొలవలేదు. ఏమండో ఛాలెంజ్ చేశారు, పెద్ద తోపు దానిలాగా తింటున్నాను. ఏమవుతానో నాకు తెలీదు. అంత కారం తెలియలేదండి. తెలియలే కారం. ఇదిగోండి విత్తనాలు కాటికొచ్చా. కొంచెం లైట్గా ఉంది అంతే. మీరు తినమన్నారు, తింటున్నా. మొత్తం పచ్చిమిరపకాయ కాయ తినేస్తున్నా. అంత కారంగా అయితే లేదు, లైట్ కారం. అది తిందాం. స్ట్రాబెర్రీ గోవా తిందాం. ఇంకో కాయ కోస్తున్నా స్ట్రాబెర్రీ గోవాకి. అదే సరిపోతుందాం. రండి కొయ్యను. అక్కడక్కడ ఉన్న వంకాయలు కొంచెం కోసేసుకుంటా, కూరకు సరిపోతాయి. ఇంకా కాకరకాయ తినమన్నారు. ఈసారి కాకరకాయ తింటా. కాకరకాయ కూడా ఉంది మన ఇంట్లో. వాళ్ళ టేస్ట్ తెలీదు. కాకరకాయ పచ్చిమిరకాయ అయితే లైట్ ఘాటు, అయితే మరీ ఘాటు రాలా. చూసారుగా, మీ ముందే తినేసాను నేను. కాయ అంతే. ఇవన్నీ కోసేసాను మొన్న, చూపిస్తా బుట్టడు. ఎందుకు వచ్చానంటే పుదీనా పురుగులు రాత్రిపూట తెగ తినేస్తున్నాయి. పుదీనాకు పురుగులు ఏంటండి బాబు. అందుకని వచ్చాను కోసుకుంటానికి. రండి పుదీనా కోసేస్తా. ఇదిగోండి స్ట్రాబెర్రీ గోవా. ఈ సంవత్సరానికి ఫస్ట్ గోవా. అందట్లా నాకు. చెట్లన్నీ పెరిగిపోయినాయండి మన మిద్దె తోటలో. బాగుంటుంది స్ట్రాబెర్రీ గోవా కూడా. తింటున్నా. పచ్చిమిరపకాయ తిన్నాను కదా. విత్తనాలు ఉంటే బాగుంది, చాలా బాగుంది. ఇదిగోండి ములక్కాయ ఉందండి మీరు అన్నట్టు. ఆ ములక్కాయ కోయండి. అబ్బా అసలు ఎడినం పూలు ఏమందంగా ఉన్నాయండి. తెల్ల పూలు చూడను కూడా చూడలేదు నేను, టైం లేక. అంకుల్ అన్నారు ములక్కాయ గిన్నె మాలతికి కాసింది. గిన్నె మాలతి పూలకి సపోర్ట్ ములగ చెట్టు నాది.
ఇదిగోండి లైట్, ఇదిగోండి ఇంత మంచిగా ఉంటే పురుగులు మీకు అటాచ్ చేస్తాను, భయపడొద్దు. తినేస్తున్నాయి. నేను టమాటా పుదీనా పచ్చడి నాకు అవసరం. చూడండి ఎంతలా ఉందో. ఇట్లా తినేస్తే తెల్లారిపట్టి ఇప్పుడు డిప్ప తినేస్తున్నాయి. తీసుకెళ్ళిపోయి నేను డస్ట్బిన్లో వేసేస్తాను వీటిని. ఇడ్లీలోకి దోశలోకి కాంబినేషను. అన్నంలోకి కూడా చూసారుగా 3 డిప్పలు కోసేసాను, అక్కడ పెట్టి వచ్చేస్తాను. కింద కొంచెం బచ్చల కూరను చింత చిగురు కోసాను. రెహనా వాళ్ళకి, మా ఫాతిమా వాళ్ళకి మామిడికాయలు అడిగారు, ఒక 5 కాయలు కోద్దాం కిందకెళ్ళి. బాగున్నాయి కదండి. మా రెహానా వాళ్ళు పచ్చడి చేసుకుంటారంట. వాళ్ళకి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్దాం అండి. చింత చిగురు ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకుంటున్నా. బచ్చల కూర, చింత చిగురు బచ్చల కూర పప్పు వేసేస్తాను. మామిడికాయలు మా ఫాతిమా వాళ్ళకి, పుదీనా టమాటా పచ్చడి, ఇదేమో వంకాయలు పాలు పోసి వండుతాను. చూసారుగా, నేను చింత చిగురు ఇప్పటికి ఇంత డబ్బా చేసుకున్నా. నాకు కావాలి, నేను ఎందుకు ఏం చేస్తాను అనేది మీకు నేను కోసింది మీకు వీడియో పెడతాను, ఇంకో వీడియో నెక్స్ట్ వీడియోలో. ఓకేనా అండి? ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకే అండి, ఉంటానండి. బై అండి.